గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కవిత గారి లెటర్ లొల్లి నడుస్తూ ఉంది. వస్తున్నటువంటి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైంది. రేపో మాపో ఇతర పార్టీల్లో చేరడము, ఒకవైపు కాంగ్రెస్లో చేరుతుందని, ఒకవైపు బీజేపీలో చేరుతుందని, మరోవైపు సొంతగానే పార్టీ పెడుతుందని నేను అడుగుతా ఉన్నాను నేరుగా కవిత గారిని. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి ఈ హడావుడి మీకు సభ్యతగా అనిపిస్తూ ఉందా? 2001లో టీఆర్ఎస్ పార్టీ గౌరవ మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో గులాబీ జెండా కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఏకైక లక్ష్యంగా లక్షలాది మంది తెలంగాణలోని యువతీ యువకులు రోడ్ల మీదకి వచ్చాయి. గత 14 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు, నష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు, అవమానాలకు ఓర్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, అందులో 2001లో ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజుల్లో మీరు ఎక్కడున్నారు? అసలు మీకు ఉద్యమానికి సంబంధం ఏమన్నా ఉందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు 2007-2009 మధ్యనే వచ్చింది నిజం కాదా? ఆనాడు వచ్చినప్పటి నుంచైనా మీరు ఎన్నడైనా గులాబీ కండువ మెడపైన వేసుకొని ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారో మీ ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలము మీరు చేసే ప్రతి అడుగు, మీ ఆలోచన విధానం స్వార్థంతో తప్ప, మీ సొంత ఎదుగుదలకు తప్ప, మీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో నిస్వార్థంగా పనిచేసిందంటూ ఏమీ లేదు. మరోవైపు లక్షలాది మంది తెలంగాణ యువతీ యువకులు తిండి నిద్ర మాని ఎన్నో కష్టాలు పడి ఎన్నో విధాలుగా నష్టపోయి నేటికి కూడా తమ తమ జీవితాల్లో కోలుకోలేని విధంగా చితికిపోయినప్పటికీ కేవలం మేము ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఇంతకుముందు ప్రభుత్వాల కంటే బెటర్ పరిపాలన అందించిందనే ఆనందంతో జీవిస్తున్నారు తప్ప అంతకుముందు స్వయంగా వాళ్లకు సొంతగా ఒరిగిందేం లేదు. మరోవైపు మీకు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేకపోయినప్పటికీ పార్లమెంటుగా టికెట్ ఇవ్వడం, నీ సొంతంగా దుకాణం పెట్టుకొని జాగృతి పేరుతో, బతుకమ్మ పేరుతో ప్రజల్లో వెళ్తూ ఉంటే
మా నాయకుడు బిడ్డనే కదని మా మనసు నొచ్చుకున్న ఊరుకోవడం జరిగింది. అదేవిధంగా నీకు పార్లమెంటుకు పంపించడం జరిగింది. మరోసారి ఓడిపోయిన కొన్ని రోజుల గడవక ముందే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న మాకు ఎలాంటి పదవులు దక్కాయి? లక్షలాది మందిగా ఎలాంటి పదవులు లేకుండా ఇప్పటికీ కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న లక్షలాది మంది ఇంకా మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో మీకు ఇది తగునా? మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలతో సమానంగా అసలు మీకు హక్కుందా? ఒక పార్లమెంటు సభ్యురాలివై ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఆర్థికంగా ఎదిగి ఆనాడు లేని ఆర్థిక స్థితి నేడు నీ ఆర్థిక స్థితి ఏందో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది అంటూ ఉన్నారు విదేశాలలో సైతం ఘనంగా ఆస్తులు కూడబెట్టిందని. ఈ ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం పుణ్యమే కాదా నీకు వచ్చింది? కేసీఆర్ని కాదని తెలంగాణ ఉద్యమాన్ని కాదని అసలు నువ్వెవరు? కేసీఆర్ బిడ్డవని ఒకే ఒక్కటి తప్ప అంతకుమించి నువ్వేంటిది? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఇకనైనా మానుకో. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఆయన మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మానసిక వ్యధతో అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో పడుతూ ఉన్న క్రమంలో లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతనికి అండగా ఉన్న సమయంలో మరోసారి అధికారంలోకి తేవాలనే కసితో ఉన్న కార్యకర్తలపై నీళ్లు పోసే విధంగా నువ్వు చేస్తున్నటువంటి పని సరి అయినది కాదు. కవితమ్మ ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకొని నీ బుద్ధి మార్చుకుంటే మంచిదని కోరుతూ నా సోదరి నా చెల్లెలు కవితమ్మను కోరుతా ఉన్నాను. మీ చిలకమరి నరసింహ 2001 తెలంగాణ ఉద్యమకారుణ్ణి, కేసీఆర్ గారికి ఉన్న అతి ప్రియమైన శిష్యుల్లో నేను చిన్నవాడిని. 9848471446. థ్యాంక్ యూ.